పాత్రై మనందరి కడుపు నింపుతున్న అన్నపూర్ణ మన రైతన్నంటున్నాయి. ఉరుములు మెరుపులు వానలు ఇక కురువనంటున్నాయి. చివరకు కరువు కాటకాలు ఆకలి చావులే శరణ్యమవుతున్నాయి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. 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 కానీ మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే, పాల్వోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే, నిలువోసుకున్న సేను నిల్లాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వెదలెన్నున్న హలమే హలాహలమవుతున్న వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న మన దేశ వెన్నెముకకు వెన్నదన్నుగా నిలుద్దాం రండి. మన వానదేవుని వరం పడదాం రండి. మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మ. మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మ. కంటి మీద కునుకు లేదమ్మా, తల్లి కన్నీరు పెడుతుంది చూడమ్మా. కరుణించి ఒకసారి రావమ్మ, మా కష్టాలెన్నో తీరునోయమ్మ. కరుణించి ఒకసారి రావమ్మ, మా కష్టాలెన్నో తీరునోయమ్మ. వాన సినుకమ్మ నీల చిన్న బాయి చూడు బతుకమ్మ. మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మ. మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మ.
ఈ సంవత్సరం ఇంకా వర్షాల జాడలేదు. ఎల్ నినో కారణంగా ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు రైతన్నను గుండెకోతకు గురి చేస్తున్నాయి. రైతన్న చూపులు ఇంకా ఆకాశం వైపే కొండంత ఆశతో చూస్తున్నాయి. దుక్కిని దున్ని విత్తనం నాటడానికి సర్వం సిద్ధం చేసుకొని ప్రతిరోజు ఈరోజు వస్తుంది అని ఎదురు చూసి ఎదనిండా బాధతో తల్లడిల్లుతున్నాడు. ఆ రైతన్న బాధను పంచుకుంటూ గుండె బరువును దింపడం కోసం మా వంతు బాధ్యతగా ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎల్లాపూర్ తరపున మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. వ్యవసాయంలోనే సాయం ఉంది. ఆ సాయం చేసే రైతన్నే ఈరోజు సాయం కోసం దీనంగా ఆ వానదేవుడి వైపు చూస్తున్నాడు. ఇకనైనా ఆ వానదేవుడు కరుణించి వర్షాలను కురిపించి రైతు మోముపై చిరునవ్వులు పూయిస్తాడని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.